తిరుపతి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ సంఘంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధా యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేసిన శ్రీనివాస్ యాదవ్ యాదవ సామాజిక వర్గ బలోపేతం, సంక్షేమమే లక్ష్యంగా సంఘం ముందుకు సాగుతుందని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సుధా యాదవ్ యాదవుల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘములో రాష్ట్ర కార్యదర్శిగా నా తమ్ముడు సుధాకర్ యాదవ్ను ఎంపిక చేయడం జరిగింది. గత వారంలో విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ ఎంపిక చేయడం జరిగింది. సుధాకర్ యాదవ్ స్థానికుడు, తిరుపతికి చెందిన వ్యక్తి కనుక ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. సుధాకర్ యాదవ్ తిరుపతి వ్యక్తి. ఇతన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఆదిదేవ సమతాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోద్ధర శ్రీ వెంకట నాయక నాదప్రియతే నమో నమః యాదవ కుల మోహన రూప. ఇది తిరుమలలో ఉన్నటువంటి శాసనం. ఇది మేము రాసుకున్నటువంటి శాసనం కాదు. అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామి వారు యాదవ కుల మోహన రూపుడు అని అన్నమాచార్యుల వారు రాసింది. మేము రాసుకున్నటువంటి శాసనం కాదు. నా పేరు కుర్రా. ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం కార్యదర్శిగా నన్ను ఎంచుకున్న దానికి మా మీద నమ్మకంతో మా అన్న కుర్రా యాదవ్ గారు నాకు ఇచ్చిన పదవికి శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే తొందరలో కమిటీ వేసి మా యాదవ్ సంఘం తరపున ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్క గ్రామంలో కానీ తిరిగి మా వంతు సహాయం అనేది ఖచ్చితంగా యాదవ్ కులసం తరపున గ్రామ స్థాయిలో ముందుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి అన్న తిరుపతికి ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘాన్ని తీసుకొని వచ్చి తిరుపతిలో మా అన్న సుధా యాదవ్ గారికి ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘానికి సెక్రటరీగా చేయడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఇప్పటికే తిరుపతిలో అనేక సంఘాలు ఉన్నాయి. అఖిల భారత వాసుదేవ యాదవ సంఘం, యాదవ్ హక్కుల పోరాట సమితి, ఇట్లా ఎన్ని సంఘాలు ఉన్నా కానీ అన్ని సంఘాలకు సరిపడా అందరూ ఫైట్ చేయగల సమస్యలు అనేకం ఉన్నాయి. 75-80 సంవత్సరాల నుంచి ఇప్పుడు అన్న చెప్పినట్టు జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సినటువంటి సీట్ల విషయంలో కానీ, అదేవిధంగా తిరుమల సన్నిధి గొల్ల మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఆ సన్నిధి గొల్ల విషయంలో కానీ, ఇప్పుడు కొత్తగా అంటే అదేంటో మరి ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి కూడా ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటారో టీడీపీ పార్టీకి ఆ యాదవులకే కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి.